వాళ్ళు ఇప్పుడు అయ్యి వైద్యం ఉంటారు. ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా దాని మనం ఎక్స్పైర్ అయిపోయిన అయ్యేది కూడా మన మైండ్ ఓకే ఇలాగే ఉంటుంది. ఈ టైప్ షేప్ పెట్టండి. ఇలా పెడితే టై షేప్ మన ఇదిగా పెట్టండి. ఇలా పెడితే వైడ్ ఫ్రంట్ ప్రాక్టీస్ వెరీ గుడ్. మనం చెయ్యాలి ఇక్కడే ఉండాలి. వెరీ గుడ్. బ్యాక్ ఇలా బెండ్ అయిపోతుంది. గట్టిగా ఉంటుంది. మనం ఇలా బ్యాక్ వెళ్ళదు ఏంటన్నా బాగుంది. మళ్ళీ మళ్ళీ ఫ్రంట్ ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తాను. బ్యాక్ డౌన్ వేసి బ్యాక్ డౌన్ వేసి చూడండి. అది వెరీ గుడ్. ఇట్లా సైజ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. క్లోజ్ చేయాలి. చిన్న ఓపెన్ చేయాలి. క్లోజ్ చేసి ఎలా ఉంటుంది? చిన్నది ఓకేనా? మళ్ళీ మళ్ళీ బ్యాక్ డబుల్ వైస్ వెరీ గుడ్. అంటే ఇంకా చిన్న పైకి బాగా ఉంటాం. బ్యాక్ ప్రాక్టీస్ బ్యాక్ ప్రాక్టీస్ చిన్నది బెండ్ అవ్వాలి. బ్యాక్ ప్రాక్టీస్ అని పాప్ అంటాడు. ఓకే అదే పాప్ కూడా చూపించాడు ఏమన్నా ఓకేనా? బ్యాక్ ప్రాక్టీస్ బ్యాక్ ప్రాక్టీస్ బ్యాక్ ప్రాక్టీస్ ఓకే వెరీ గుడ్. సైడ్ పోజ్ సైడ్ చెస్ట్ అది నువ్వు దాంట్లో తీసుకోవాలి. సైడ్ ఫోర్స్ సైడ్ చెస్ట్ ఫోల్డ్ అది ఎంత కనిపించాలి. ట్రైసెప్ సింగిల్ ట్రైసెప్ సింగిల్ ట్రైసెప్ ఇలా ఇలా కింద మనం పడుతున్నాడండి. ఇలా ఇలా బెండ్ చేసుకోవచ్చు. ఓకే ఇంకా ఇంకా డైరెక్ట్ చిన్నది ఇంకా చిన్న సైడ్ తిప్పి అబ్డామినల్ కూడా కనిపిస్తుంది. ఇది ఇలా చిన్న నా సైడ్ తిప్పి చిన్న నా సైడ్ తిప్పి అది అబ్డామినల్ కూడా కనిపించాలి. రిబ్స్ కనిపించాలి. ఇంకా కొంచెం కింద నొప్పు లూజ్ చదవాలి. ఓకే సైడ్ కోసం అబ్డామినల్ అంటే అయ్యండి. అది స్లోగా అబ్డామినల్ ఎప్పుడు మనం క్లోజ్ చేస్తాం అది రిబ్స్ బాగా కనిపిస్తుంది. ఎప్పుడు ఓపెన్ చేసేస్తాం రిబ్స్ కనిపిస్తుంది. అబ్డామినల్ అంటే కాలు బెండ్ చేసుకోక కాలు స్ట్రైట్గా ఉంటుంది. డైరీగా పోలింగ్గా ఉంటుంది. బాగా ఇంకా డెవలప్ అవ్వాలి. కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి. బాగా డెవలప్ అవ్వాలి. ఫాస్ట్గా అవ్వాలి. ఓకేనా? మనం వచ్చేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. లేదంటే ఎదగడం తీసుకొస్తాం. లేదా ఏం చూసుకొని చెక్ చేసుకుని ఆ ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? అలవాటు చేసుకోండి. ఓకే డైలీ కూడా డైరీ కట్ చేసుకోండి. డైలీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత